బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇటు ఫ్లోర్ టెస్ట్కి విజయ్ వెళ్ళిన తర్వాత అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. విప్ని ధిక్కరిస్తూ విజయ్కి ఏఐడిఎంకేకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేస్ సపోర్ట్ చేస్తున్నారు. మరో పక్కన రెబెల్ ఎమ్మెల్యేస్ మద్దతు ఇవ్వడంపై పళనిస్వామి వర్గం సీరియస్ అయింది. అన్నా డిఎంకే ఎమ్మెల్యేల మధ్య గొడవ జరిగింది. అన్నా డిఎంకే రెబెల్ ఎమ్మెల్యేస్కి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తపరిచారు. వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకున్న పళనిస్వామి వర్గం తమ ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారంటూ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తపరిచారు. ఒక్కసారి అసెంబ్లీలో అసలు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి అక్కడ సిట్యువేషన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బల పరీక్ష విజయ్ నెగ్గుకొచ్చారు. విజయ్కి మద్దతు ఇవ్వలేదు డిఎంకే. ఆ డిఎంకే అలాగే డిఎండికే ఎమ్మెల్యే ప్రేమలత. అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ వాకౌట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. డిఎంకే పార్టీ కొన్ని స్టేట్మెంట్స్, ఉదయనిధి బయటికి వాకౌట్ చేసే ముందు కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశారు చాలా క్లియర్గా. కాంగ్రెస్ సిపిఐ సిపిఎం విసికే ఐయుఎంఎల్ ఇలాంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిఎంకేతో పాటు పొత్తులో గెలిచాయి. ఆ పార్టీస్ అన్ని పొత్తులో గెలిచిన తర్వాత వాటిని మీరు ఎలా కలుపుకుంటున్నారు, ఇప్పుడు ఎలా కలుపుకున్నారు అంటూ ఉదయనిధి స్టాలిన్ టీవీకే అధినేత విజయ్ని క్వశ్చన్ చేశారు. చీఫ్ మినిస్టర్ విజయ్ని, ఇది ఎక్స్చేంజ్ చేసుకున్నారా? మీరు రాష్ట్రంలో ఒక మార్పుని తీసుకొద్దాం అనుకున్నారు, కానీ ఒక చేంజ్ బదులు మా పార్టీలో ఉన్న ఆ ఎమ్మెల్యేస్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మా పార్టీతో ఉన్న కూటమి పార్టీల ఎమ్మెల్యేలని ఎక్స్చేంజ్ చేసుకున్నారు అంటూ మొత్తానికైతే విజయ్ని ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. దాని తర్వాత అక్కడి నుంచి ఆయన వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఒకసారి విజయ్ ఏం మాట్లాడారో ఒకసారి అసెంబ్లీలో ఒకసారి విజయ్ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, திரு சி ஜோசப் விஜய் அவர்களை முதலமைச்சராக கொண்ட அமைச்சரவை மீது இப்பேரவை தனது நம்பிக்கையை தெரிவிக்கிறது என நான் மொழிந்துள்ள அரசினர் தீர்மானத்தின் மீது அனைத்து கட்சிகளை சார்ந்த மாண்புமிகு உறுப்பினர்கள் தங்களது கருத்துக்களை தெரிவித்து தீர்மானத்தை ஆதரித்தும் எதிர்த்தும் உரையாற்றியுள்ளனர். உரையாற்றிய உறுப்பினர்கள் அனைவருக்கும் என்னுடைய நன்றியை முதற்கண் தெரிவித்துக் கொள்கிறேன். இந்திய தேசிய காங்கிரஸ் கட்சி சார்பாக உரையாற்றிய மாண்புமிகு திரு சே ராஜேஷ்குமார் அவர்கள் தீர்மானத்தை வரவேற்றதோடு மட்டுமல்லாமல் மதசார்பற்ற அரசுக்கான ஆதரவு என கூறினார்கள். நிச்சயமாக இந்த அரசு மதசார்பற்ற அரசாகத்தான் செயல்படும் என்கிற உறுதியை தெரிவித்துக் கொள்கிறேன். அடுத்து உரையாற்றிய இந்திய கம்யூனிஸ்ட் கட்சி மார்க்சிஸ்ட் கட்சி சார்பாக உரையாற்றிய திரு ஆர் செல்லசுவாமி அவர்கள் இந்த தீர்மானத்தை வரவேற்று முழுமையான ஆதரவு தெரிவித்துள்ளார்கள். விடுதலை சிறுத்தைகள் கட்சி சார்பாக உரையாற்றிய மாண்புமிகு உறுப்பினர் திரு வன்னி அரசு அவர்கள் உரையாற்றுகையில் நம்பிக்கை வாக்கெடுப்பில் வெற்றி பெற்று இந்த அரசு 5 ஆண்டுகள் தொடரும் என நம்பிக்கை தெரிவித்தமைக்கு என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். ஆதரிப்பவர்களுக்கு மட்டுமான அரசல்ல, எதிர்ப்பவர்களுக்கான அரசும் இது என சுட்டிக்காட்டியமைக்கு எனது நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். முந்தைய அரசுகளால் கொண்டு வரப்பட்ட முக்கிய மக்கள் நலத்திட்டங்கள் தொடரும் என்ற உறுதியை தெரிவித்துக் கொள்கிறேன். చీఫ్ మినిస్టర్ విజయ్ తనకు సపోర్ట్ చేస్తున్న పార్టీస్ వాళ్ళ మద్దతు వాటన్నిటి గురించి ఆయన మాట్లాడారు. దాని తర్వాత ఒక్కొక్కరి పేరుని ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బల
పరీక్ష కోసం ఒక్కొక్కరి పేరుని స్పీకర్ పిలిచారు. వాళ్ళ మద్దతు ఎవరిస్తున్నారు అనేది వాళ్ళందరూ లేచి నిల్చోవడం, దాని తర్వాత లేచి నిల్చొని మేము మద్దతు ఇస్తున్నాం అంటూ మొత్తానికైతే తెలిపారు. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో మొత్తంగా డిఎంకే వాకౌట్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అలాగే పళనిస్వామికి సంబంధించిన గ్రూప్ ఎమ్మెల్యేస్ కూడా కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉండే వాళ్ళు వేలుస్వామి షణ్ముగం మాట్లాడే సమయంలో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తర్వాత ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేస్ కూడా వాకౌట్ చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన మొత్తంగా ఇవాళ అసెంబ్లీకి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది విజయ్కి సపోర్ట్ చేశారు, ఎంతమంది వాకౌట్ చేశారు, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు మొత్తంగా ఇవాళ అసెంబ్లీకి ఎంతమంది అటెండ్ అయ్యారు, దాంట్లో విజయ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది, డిఎంకే ఎందుకు వాకౌట్ చేసింది, అలాగే ఏఐడిఎంకే వాకౌట్ చేయడానికి గల కారణాలు ఏంటి? కళ్యాణ్, బేసిక్గా ఈరోజు బల పరీక్షలో విజయ్ అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఈ విజయం వెనకాల దాదాపుగా 144 ఓట్లు ఆయనకి మద్దతుగా ఓట్లు వేస్తే 22 ఓట్లు ఆయనకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 5 మంది తటస్థంగా ఉన్నారు. అసెంబ్లీలో హాజరైనా కూడా 5 మంది తటస్థంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఈ వెనకాల చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఈరోజు ఓటింగ్ సమయంలో చాలా ఆసక్తికరమైన అంశాలను కూడా మనం చూసాం. స్పీకర్ మొదటగా బ్లాక్లో ఉన్న వ్యక్తులని మొత్తం 6 బ్లాకులు ఉంటే 6 బ్లాకులకి బ్లాక్ వైజ్గా ఎవరెవరు ఏంటి అని ప్రతి ఒక్కరి పేరు చదువుతూ వాళ్ళ మద్దతు కోరే ప్రయత్నం చేశారు. ఓట్లు కూడా ఆ విధంగానే లెక్కించే ప్రయత్నం అయితే చేశారు. అయితే డిఎంకే ఈ వ్యవహారంలో మాత్రం ముందుగానే వాకౌట్ చేసింది. ఒక డిఎంకే మాత్రం వాకౌట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. డిఎంకే ఇది పూర్తిగా కూడా ఈ కూటమి, ఈ మద్దతు ఇవన్నీ కూడా అది ఒక అపవిత్రమైన కూటమి అని చెప్తూ మాట్లాడిన పరిస్థితి. మరోవైపు పుష్ప సినిమాలో సోఫాలలో డబ్బులు ఎలా పెట్టారో అలాగే టీవీకే విజయ్ కూడా అలాగే ఎమ్మెల్యేలకి ఈ విధంగా కొనుగోలు చేశారని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. దీంట్లో కాంగ్రెస్ పూర్తిగా బలాలు ఒకసారి చూసుకుంటే టీవీకే 107 ఓట్లు పోలైంది, ఒక ఓటు 106 ఓట్లు పోలైంది. ఒక ఓటు ఆయన రాజీనామా చేశారు, ఇంకొక ఓటు హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీనివాస సేతుపతి తన ఓటును వినియోగించుకోలేదు. దీంతో 106 స్థానాలకి టీవీకే పూర్తి మద్దతు పలికిన పరిస్థితి. కాంగ్రెస్ 5 స్థానాల 5 ఎమ్మెల్యేల ఓట్లు టీవీకే వైపుకు వేశారు. అలాగే బీసీకే 2 టీవీకే వైపుకు వేశారు. ముస్లిం లీగ్ 2 టీవీకే వైపుకు వేశారు. సిపిఎం మొత్తం కూడా 4 స్థానాలు టీవీకే వైపు వేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ఎవరైతే కామరాజు ఎంఐఎంకే సంబంధించి కూడా ఎవరైతే కామరాజు ఎమ్మెల్యే గెలుపొందారో ఆయన దివాకరన్ నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆయన మద్దతు కూడా టీవీకేకే పడింది. తర్వాత ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఏఐడిఎంకే మొదట వాకౌట్ చేయాలని నిర్ణయించుకున్నా మళ్ళీ తిరిగి ఓటింగ్లో పాల్గొనింది. తన 47 స్థానాల ఎమ్మెల్యేలకు సంబంధించి ఓటింగ్ పాల్గొన్న పరిస్థితిని మనం చూసాం. ఆ ఓటింగ్లో క్లియర్గా 21 స్థానాలు పళనిస్వామి వర్గానికి సంబంధించిన ఓటర్లు, అక్కడ 22 మంది వ్యతిరేకంగా ఓటు వేస్తే 26 మంది ఆయనకి 25 మంది మద్దతుగా వేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దీంట్లో 27 మంది మద్దతులో ఒకటి చాలా క్లియర్గా రీమా రౌస్ ఎవరైతే అభినవ్కి సంబంధించిన వాళ్ళ అత్తగారుగా పిలుస్తున్న ఆరవ్ అర్జున్కి సంబంధించిన అత్తగారుగా ఉన్న ఆమె కూడా విజయ్కి ఓటు వేయడం అయితే జరిగింది. అందరూ యాక్చువల్గా ప్రేమలత ఓటు